హలో అందరికీ. ఇది రవ్వ చేప అండి. 2 కేజీస్ ఉంటుంది. 1 కేజీ ఏమో ఫ్రైకి, ఇంకో కేజీ పులుసుకని తీసి పెట్టుకున్నాము. సో, 3 ఉల్లిగడ్డలు ఇలా పొయ్యి మీద కాల్చుకోండి. నేను అన్నీ చూపెట్టలేదు. ఒకటి మాత్రమే చూపిస్తున్నా. ఒకటి అట్లా కాల్చేసుకొని మొత్తం బ్లాక్ అయిపోవాలి పైన లేయర్ అంతా. సో, అలా అన్ని వైపులా తిప్పేసి కాల్చుకున్న తర్వాత పైన బ్లాక్‌ది పొట్టు ఉంటుంది కదా! అది మొత్తం తీసేసుకోండి. కొంచెం పార్ట్స్ ఉంటాయి, ఏం కాదు. సో, పైన లేయర్ తీసేసుకొని 3 కూడా గ్రైండ్ చేసేసుకుందాం కట్ చేసుకొని. సో, 3 ఆనియన్స్ పేస్ట్ చేసేసుకున్నాను. చింతపండు ముందే నానబెట్టేసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు గుప్పెడు తీసేసుకొని నానబెట్టేసుకోండి. సో, గిన్నె తీసేసుకొని పల్లి నూనెతో మాత్రమే మా ఆయన ఫిష్ పులుసు పెట్టుకుంటారు. ఫిష్ కొన్నప్పుడల్లా ఒక చిన్న ప్యాకెట్ అయినా పల్లి నూనె తీసుకొచ్చి మరీ చేసుకొని తింటారు. సో, అలా పల్లి నూనె పచ్చి వాసన పోయేదాకా వేడి చేశాక జీలకర్ర వేసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాక మనం ఆనియన్ పేస్ట్ ఉంది కదా! అది వేసేసుకుందాం. సో, కేజీ పులుసుకి 3 ఉల్లిగడ్డలు తీసుకొని అలా పేస్ట్ చేసుకున్నాం. మంచిగా కలిపేసేసుకొని ఫ్రై చేద్దాం. ఇంత నైట్ అయినా ఇలా ఫిష్ పులుసు చేసేస్తారు. 10 అయినా పర్లేదు చేసి కొంచెం అప్పుడు తినేసి మళ్ళా నెక్స్ట్ డే ఫుల్‌గా తింటారన్నట్టు. అంటే అది ఊరి ఇంకా మంచిగా అవుతుంది కదా నెక్స్ట్ డేకి. సో, అది ఆనియన్ పేస్ట్ వేగిపోయాక పసుపు, అల్లం వేసేసుకొని కలుపుకుందాం. సో, ఇలా ఫ్రై అయ్యాక టీ స్పూన్ మెంతి పౌడర్, ఇంకో టీ స్పూన్ ఆవ పౌడర్, ఆవపిండి అంటాం కదా అది, 4 స్పూన్ల ధనియా పౌడర్. మీకు నచ్చితే గరం మసాలా వేసుకోండి. సో, అవన్నీ ఫ్రై చేసుకున్నాక కారం వేసుకుందాం. 3 స్పూన్స్ వరకే కారం వేసుకున్నాము. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు వేసుకోండి. కారం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. నెక్స్ట్ ఉప్పు వేసుకున్నాము. మీ టేస్ట్‌కి తగ్గంత ఉప్పు వేసేసుకొని కలిపేసుకోండి. నెక్స్ట్ పులుసు పోసుకుందాం. వాటర్ ఇప్పుడే యాడ్ చేయకండి. ఫస్ట్ చింతపండు గుజ్జు ఉంటుంది కదా! అది వేసి మంచిగా బ్లెండ్ అయ్యేలాగా కలిపేసుకుందాం. సో, అలా చక్కగా పేస్ట్ అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకొని వాటర్ మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. సో, కాసేపు ఉడికి అలా ఆయిల్ తేలుతున్నప్పుడు వాటర్ యాడ్ చేసేసుకొని ఫస్ట్ బెండకాయ ముక్కలు వేసుకుందాం. 12 బెండకాయలు అలా కట్ చేసుకొని
వేసుకున్నాం. నెక్స్ట్ క్యాప్ పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు చూద్దాం. పిల్లలకి ఫిష్ ఫ్రై కోసమని అలా చేస్తుంటే ఒకటేసారి ఫ్లేమ్ బయటికొచ్చింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు. తనంతా సైడ్‌కి పెట్టేశారు. మధ్యలో పెడితే అలా కాకపోతుండే. సో, బాయిల్ అయితున్నప్పుడు స్టార్ట్ అవ్వగానే క్యాప్ తీసేసి ఫిష్ పీసెస్ ఉంటాయి కదా! అవన్నీ డ్రాప్ చేసుకుందాం. ఒకసారి అలా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ అలా మరిగాక 6 మిరపకాయలు మధ్యలోకి స్లిట్ చేసి వేసుకుందాం. మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని ఉడకబెట్టుకుందాం. సో, బెండకాయలన్నీ అటు సైడ్‌కెళ్ళిపోతా ఉంటాయి. మనం అవన్నీ మధ్యలోకి అనుకుంటూ కలుపుకోవాలి. మొత్తం చింతపండు తర్వాత ఫిష్ పీసెస్ ఏసాక ఒక 20 మినిట్స్‌లో కర్రీ అయిపోతుంది. సో, కొంచెం కొత్తిమీరాకు గూడా వేసేసుకొని మసాలా పెట్టేసుకుందాం. మీకు నచ్చినంత కొత్తిమీరాకు వేసేసుకొని అలా పైన కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకుందాం. సో, అయిపోయిందండి కర్రీ. కొంచెం టేస్ట్ చూడ్డానికని ఒక పీస్ గ్రేవీ అది టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం ముక్క ఉడికిందా లేదా, పచ్చివాసన వస్తుందా అవన్నీ చూసేసుకొని దించేసుకోవడమే. కర్రీ రెడీ అయిపోయిందండి. మా రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.